జై విశ్వనాథ, జై అన్నపూర్ణ మాంబ జై. అందరికీ నమస్తే అండి. నా పేరు బొండాడ హైమావతి ఫ్రమ్ పాలకొండ. సాక్షాత్తు సనారి విశ్వేశ్వరుల వారి సంవాదమునందు వేదాంత ప్రబంధమునందు ప్రథమాశ్వాసము 22వ భాగం 33వ ఎపిసోడ్ తెలుసుకునే ముందు ఈ యొక్క వీడియోని అందజేసిన వారు శ్రీ సనారి అన్నపూర్ణమాంబ మఠం అభివృద్ధి కమిటీ ఫ్రమ్ పాలకొండ. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? దీనిన్ విరాటి అనుమా, తానే పర విశ్వ బ్రహ్మ తావని గనుమా, నీ నేత్రంబుల చేతను మేనును మరచిరను నీ మీలనాయతని. తాత్పర్యము: దీనిని విరాట్ విశ్వబ్రహ్మ స్థితి అని అంటారు. విశాలాక్షి వగు నీ దృష్టి చేతను దేహమును మరచి తమోగుణమైన సుషుప్తి అవస్థయందు పరమాత్మయగు ఆ విరాట్ విశ్వబ్రహ్మమునందు లీనమై సుఖమున యోగ నిద్రయందు నిలిచినదే కారణ దేహము అనబడును. ఈ తనువునే శులింగము నాతి నేనైతి నీవు నాని తను ప్రఖ్యాతిగా నరసుర దైత్యులు చేతులు బహులోక ప్రజలు శివ పూజ విధుల్. తాత్పర్యము: ఈ కారణదేహమునే లింగదేహము అని అందురు దేవి. దీని అందు నీవు నేను కలిసి ఉండెదము. ఇది శివలింగమను పేరున ప్రఖ్యాతి వహించి నరులను సురులను దైత్యులు మొదలైన లోకులు అందరూ పూజా విధులు నిర్వహించుచున్నారు దేవి. పంచబ్రహ్మల హంసము లెంచును ఆ లింగ తనువునెట్లంటేను పంచిన భాగములైదై ఉంచిరి పీఠంబులింగ వృత్తాకారం. తాత్పర్యము: ఈ లింగదేహము పంచబ్రహ్మల అంశ. అది ఎలాగంటే పీఠమునకు 4 వైపులా 4 బ్రహ్మలు, మధ్యలో లింగవృత్తము కలిపి మొత్తము లింగాకారము అయినది దేవి. లింగావృత్తమునకును చదరంగా పీఠంబు నిలిపి రరగోముఖమున్ సంగోరు చివర భాగము సంగో రఘునాళమందు సవరణమాయన్. తాత్పర్యము: గుండ్రని లింగాకారమునకు నలు చదరముగా నున్న పీఠమునకు చివర భాగమున గోముఖము వలె నాళమును ఏర్పరిచి సవరణ చేసిరి. రాసిని సూత్రం బులస్థల వాసులు సానగ సనాతన భవన ప్రజ్ఞావాసిని సువర్ణ సాంఖ్యలు పాసకులకు వరములిచ్చి పాలన చేయు. తాత్పర్యము: సూత్రబద్ధమగు లింగదేహ స్థల వాసులైన సానగ సనాతన అనుభవ ప్రజ్ఞ సువర్ణులు ఆ లింగమును ఉపాసించు వారికి వరములిచ్చి పాలన చేయుచుండును. ఇందును గల పీఠమాయను ఇంతి నీవు నలుగురందును నిలచి నన్నాదరించిరొక్క విశ్వజ్ఞమూర్తి వైయుంటి నీపై బ్రహ్మభూభాగమయ్యే సంప్రాప్తమగును. తాత్పర్యము: పార్వతి, శివలింగమునకు పైన ఉన్న పీఠ భాగముగా నీవై ఉండగా 4 వైపులా 4 బ్రహ్మలు మధ్యలో విశ్వజ్ఞ మూర్తినై ఉన్న నన్ను అనుసరించి నడుచుకొనుచున్నారు. బ్రహ్మ భూభాగ స్వరూపమై సంప్రాప్తమవుతున్నది దేవి.
జై గురుదేవ. జై సనారి విశ్వేశ్వర.